guys. దాంట్లో మొత్తం మ్యాక్స్. Are you ready to listen to me? The man, the funny, is he? Don't play naughty, you see what I mean? The power he has is forever. సెండ్ అయితే ఫుల్ కొడుతుంది. తాజా మాటకి వెళ్తున్నాం, రేపు గణేష్ని పెడుతున్నాం. మొత్తం రచ్చ షాపింగ్ చేయాలి. ఇప్పుడు గణేష్ని కూడా తీసుకోవాలి. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా తాజా మాటకు వస్తే అదొక ఇండియన్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో మొత్తం మ్యాక్స్. వీళ్ళు ఇంతే అరుస్తూ ఉంటారు కొంతమంది అమెరికన్స్, అప్పుడప్పుడు పట్టించుకోవద్దు మనం. సో లోపలికి వెళ్తే మొత్తం మ్యాక్స్ ఇండియన్సే ఉంటారు మనకి. అండ్ ఇప్పుడు రేపు గణేష్ చతుర్థి, అటు చూడండి మొత్తం మనోళ్ళే ఉన్నారు. అండ్ రచ్చ షాప్ చేసేసి గణేష్ని తీసుకొని వచ్చి రేపటికి ఇది తాజా మార్ట్. సో లోపలికి వచ్చేసిన ఇక మనకు కావాల్సిన తీసుకొని జంప్ అనమాట. ఇక్కడ నుంచి కవర్లు వేస్తావా ఇవి? అసలు ఇవి ఏమంత బాగాలేవు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఉన్నాయి. సి మొత్తం మామిడాకులు ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి అబ్బా ఇక్కడ యూఎస్లో కూడా. షుగర్ కేన్, ఓ మై గాడ్, ఇక్కడ బనానా లీవ్స్ కూడా ఉన్నాయి. మ్యాక్స్ అన్నీ ఉన్నాయి అబ్బా. సి గైస్, ఐ ఫౌండ్ ఎ క్రొబ్బరి బ్రోండమ్ ఆల్సో. బనానా లీఫ్ కావాలా? పెద్దది కావాలా చిన్నది కావాలా బ్రో? రెండా? ఈడ ఒక సర్కిలేజ్ చూపిస్తా చూడండి. అసలు ఇండియాలో దొరికే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందబ్బా. తాజా మార్ట్ అనే బిజినెస్ పెట్టి ఇక్కడ వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో నాకు తెలియదులే, కానీ మన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. మ్యాక్స్ ఒక ఇండియన్ ఇక్కడ రాకుండా ఉండే ఛాన్సే లేదబ్బా. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరికేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, అసలు ఇది బయట కంట్రీ లెక్క ఉందా? మీరే చూడండి ప్రతి ఒక్కటి మనోళ్ళే ఉన్నారు మొత్తం అందరు. ఇక్కడ ప్రతి ఒక్క ఇండియన్ ఐటమ్ దొరుకుతుంది అబ్బా. తాజా మార్ట్. పోదాం ఇక, బయటికి వెళ్ళినాకనే కానీ, లేకపోతే అక్కడ తీసుకోవాలా? అమెరికాలో కూడా ఇట్లాంటి పంచాయతీలు జరుగుతాయి. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో. సో ఫైనల్లీ మా షాపింగ్ అంతా అయిపోయింది. గణేష్ని సెటప్ చేయడానికి అన్నీ తీసుకున్నామా? కొబ్బరి బోండం ఏదిరా? అక్కడ ఉన్నా కొబ్బరికాయ. సారీ, కొబ్బరికాయ, నాట్ బోండం. ఇంకా గణేష్ విగ్రహం ఒక్కటి తీసుకోవాలి. మెయిన్ థింగ్ అట్లుంటుంది మనతోటి. అదేంది రెండేగా తీసుకున్నావా? సో ఇది తాజా మాట అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క ఇండియన్ ప్రోడక్ట్ దొరుకుతుంది. ట్రస్ట్ మీ. చలో డన్నా. ఏయ్యో ఫైనల్లీ వచ్చేసినాం ఇక్కడికి. ఇగో గణేష్ విగ్రహాలు. నాకైతే ఇది బాగా నచ్చింది. $99 ఉందబ్బా. ఇండియన్ కరెన్సీలో మీరే లెక్కేసుకోండి. ఒక 8,500 అనుకోండి. ఇక
వావ్ కదా, చాలా చాలా బాగుంది. ఇది నాకు నచ్చింది బేసిక్గా. సో మన గణేష్ రెడీ అయిపోయాడు ఫైనల్లీ. తీసేసుకుందాం. వెరీ ఎక్సైటెడ్. ఉన్న దాంట్లో పెద్ద గణేష్ని తీసుకున్నాం. వావ్. యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఇండియన్సే ఉంటారు అనుకున్నా, కానీ ఫస్ట్ టైం అమెరికన్స్ కూడా వచ్చారు. ఇవి మా సామాన్లు. అది సపరేట్గా పెట్టుకేసుకున్నాంలే పక్క. అది కొట్టేసారు. దీని బిల్లింగ్ సపరేట్గా వేసేస్తారా? సో అక్కడ ప్యాకింగ్ నడుస్తుంది. ఆ ప్యాకింగ్ అయిపోయేలోపు మనం బిల్లు కొట్టించేద్దాం. ఇది ఇక కూరగాయలు మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. దీంట్లోనే ఉందన్నమాట మన గణేష్. అండ్ ఇవి మన సామాన్లు. ఇక్కడ బిల్లింగ్ కొట్టి ఇచ్చేసి వీటి నుంచి జంప్. యాక్చువల్గా ఇక్కడ పిల్ల కూడా క్యూట్గా ఉన్నది, కానీ చూపించలేందుకు పర్మిషన్ లేకుండా. సో నేను చూపిస్తలేను. యాక్చువల్గా బిల్లింగ్ చేసే దగ్గర మాకు అరిటాక్ మిస్ అయింది అబ్బా ఒకటి. సో మాకు ఇంకొకటి కావాలన్నమాట. ఉన్నాయా? ఉన్నాయి. సో దీంట్లో అరే కొత్త స్టాక్ పెట్టిండు అబ్బా ఇప్పటికిప్పుడే. ఇవి బాగున్నాయి వాటిల కంటే. సో ఇది ఒకటి మనకు కావాలి. ఇది తీసుకొని జంపిగా సైడ్ తిరగండి. ఈ ట్రాఫిక్ జామ్ ఏంటారు నాయన ఇక్కడ కూడా. అంటే రేపు ఫెస్టివల్ కదా, సో జనాలు అందరూ అడావిడి. మేము వచ్చినట్టే అందరు వచ్చారు. నాకైతే ఇప్పుడు ఎక్సలెంట్ ఆకు దొరికింది. ఈ ఆకుతో నేను కింగ్ లాగా ఉంటా అనుకుంటా. సో ఇది కూడా బిల్ వేయించుకొని ఇక్కడి నుంచి జంప్. సో గైస్ బయటకు వచ్చేసినాం. దీంట్లోనే మన గణేష్ ఉన్నాడు ఇప్పుడు. ఇదే మన తాజా మార్ట్. చూసిరుగా లోపల హడావిడి మొత్తం ఇండియన్సే ఉన్నారు. అండ్ వీడు మన దోస్తు. మొత్తం షాపింగ్ అయిపోయింది. రేపటికి మొత్తం నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసినాం. అదన్నమాట సంగతి. సో మొత్తం షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇవి కార్లో పెట్టుకొని ఇంటికి పోడి. అసలు కార్ ఏడ పెట్టినాం అర్థమైతే లేదు. ఇక్కడ పార్కింగ్ లాట్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది యూఎస్లా. ఏడ పెట్టినాం రా. ఈడ పెట్టినాం. తాజా మార్ట్ నుంచి మన గణేష్ని పట్టుకొచ్చేసినాం. ఫైనల్లీ కార్లో పెట్టేస్తే అయిపోతుంది సెటిల్మెంట్ అంతా. అదనమాట సంగతి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఫైనల్లీ విగ్రహం లోపల పెట్టేసినాం. ఇంకా మిగిలిన ఈ సామాన్లు ఇవి వెనక పెట్టేస్తే అయిపోతుంది. అదనమాట సంగతి. నాకైతే ఇండియా ఫీలే వస్తుంది అబ్బా. ఇండియాలో మస్తు చేసుకోవచ్చు అబ్బా. అసలు మొత్తం దోస్తుగాళ్ళు ఉంటారు, రచ్చ రచ్చ. సో అయిపోయింది లాస్ట్ ప్యాక్. అసలు ఇంత ఎండ కొడుతుంది. ఇందాక దాకా ఎండ ఉండే, ఇప్పుడు నాకు ఎండనే అనిపిస్తలేదు ఎందుకో నాకు తెలియదు అబ్బా. ప్యాకప్.
ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. షాపింగ్ మొత్తం అయిపోయింది. మాకు ఒక 2 క్లాత్ కావాలి, అది అక్కడ దొరకట్లే. ఇది ఫ్యాబ్రిక్ స్టోర్, ఇక్కడికి వచ్చి ఇక్కడ కవర్ తీసేసుకున్నాం, అయిపోయింది షాపింగ్. సో రేపు ఇంకా అంతే కదా మరి. See you in the next video guys, bye bye.